హలో అందరికీ ఈ వీడియోలో అయితే మంచి రీయూజ్ ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా. వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి. ఇంట్లోకి ఇలాంటి చాక్లెట్ ప్యాకెట్స్ కానివ్వండి, లేకపోతే చాకో ప్యాకెట్స్ కానివ్వండి, ఏవైనా కూడా ఇలాంటి ప్యాకెట్స్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి మనకి. ఇవి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయండి. ఒకసారి ఈ విధంగా కట్ చేసుకొని రీయూజ్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఒక చాకో ప్యాకెట్ని అయితే తీసుకున్నాను. ఇలా సైడ్కి హాఫ్ వరకు ఈ విధంగా 2 సైడ్స్ కట్ చేసుకుంటున్నాను. తర్వాత పైన కూడా ఒక చిన్న బ్యాగ్కి హోల్స్ వస్తాయి కదా, ఆ విధంగా పైన కూడా కట్ చేసుకుంటున్నా. ఇలా 2 సైడ్స్ కట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇలా వెడల్పుగా వస్తుందన్నమాట కింది సైడు. తర్వాత పైన కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి నేను చిన్నగా ఒక హోల్ లాగా కట్ చేసేస్తున్నా, కొంచెం వెడల్పుగా. ఎప్పుడైనా మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం దీన్ని బాత్రూంలో అలా హ్యాంగ్ చేసుకొని డస్ట్ అదంతా వేసుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది బాగా యూజ్ అవుతుంది మొబైల్కి ఛార్జింగ్ పరంగా అయితే కూడా. నాకు మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాత వైర్ని కింద పెట్టాలన్నా చిన్నపిల్లలు ఉన్నట్లయితే చాలా ఇబ్బంది. ఒకవేళ మనం పైన పెట్టాలన్నా కొన్ని చోట్ల ప్లేస్ ఉండదన్నమాట మొబైల్ పెట్టుకోవడానికి. అలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం హోల్స్ పెట్టుకున్నాం కదా పైన, అక్కడ నుంచి అడాప్టర్ని లోపలికి పెట్టేసి ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనం ఈ బ్యాగ్లో మొబైల్ పెట్టుకోవచ్చు అనమాట. అది పెద్ద మొబైల్ అయినా ఎంత మొబైల్ అయినా అస్సలు జారదండి, చాలా సేఫ్టీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇంట్లోకి పౌడర్ అయితే తెచ్చుకుంటాం కదా, పౌడర్ అయిపోయిన తర్వాత డబ్బాని పడేస్తూ ఉంటాం. పడేయకోకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఈ పౌడర్ డబ్బాని నీట్గా వాష్ చేయాలన్నమాట. వాష్ చేసిన తర్వాత బాగా ఆరిన తర్వాత దీనికి పైన మూత తీసి ఇందులో చపాతీ చేసుకుంటాం కదా మనం ప్రతిరోజు నైట్. చపాతీ చేసుకోవడానికి పౌడర్ని అయితే వేస్తూ ఉంటాం కదా, గోధుమ పిండిని ఇందులో వేసి పెట్టుకున్నాం అనుకోండి, సారికి మనం చల్లకోకుండా ఇందులో నుంచి వేసుకోవచ్చు అనమాట. మనకి చేతికి ఎక్కువ పొడి కాకోకుండా, అలాగే కింద పడి వేస్ట్ అవ్వకోకుండా ఎంత కావాలో అంతవరకే పడుతూ ఉంటుంది. అలా కాకుండా కూడా మనం దోశ కానీ చపాతీ కానీ చేసుకున్నప్పుడు పైన ఆయిల్ అయితే వేస్తూ ఉంటాం కదా, దానికి కూడా యూస్ చేసుకోవచ్చు అండి. లైట్గా ఆయిల్ పడుతుంది అనమాట, ఎక్కువ పడకోకుండా మనం ప్రెస్ చేసే కొద్దీ పడుతూ ఉంటుంది. ఆయిల్కి కూడా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాంటి ఓల్డ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, కొంచెం ఏదైనా పోయిందంటే పడేస్తా పక్కన పెడతా ఉంటాం. అలా పక్కన పెట్టకోకుండా ఈ విధంగా దానికి సంబంధించిన దానికి మ్యాచ్ అయ్యే కలర్ పెయింట్ని తెచ్చుకొని ఇలా కోటింగ్ లాగా వేసేసుకున్నాం అనుకోండి, ఎక్కడ పోయిందో అక్కడ. దీన్ని మళ్ళీ కొన్ని రోజులు బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం బ్రాండెడ్వి అయితే కూడా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ పెయింట్ వేసే ఇష్టం లేకోకుంటే కూడా దీనికి స్టిక్కరింగ్ ఉంటాయండి. స్టిక్కర్స్ కూడా మనకి మీషోలో అయితే అవైలబుల్ ఉంటాయి. స్టిక్కర్ తెచ్చుకొని దీనికి వేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఇంకా కొన్ని రోజులు రీయూజ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనం బ్రాండెడ్వి అంటే చాలా వరకు ఎక్కువ పెట్టి కొంటా ఉంటాము. అలాంటప్పుడు టక్కున పడేయాలంటే కొంచెం బాధగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. రీయూజ్ చేసుకొని ఇంకా కొన్ని రోజులు వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి నాకు చాలా బాగా హెల్ప్ అయింది. అలాగే పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా మందికి యూజ్ అవుతుందండి ఈ ఐడియా మాత్రం. ఇలా షూస్ కొంటాం పిల్లలకి, కొన్నప్పుడు లోపల ఈ షీట్ అనేది పోతూ ఉంటుంది. పోయిన ప్రతిసారి మనం పిల్లలకి వేయాలంటే కొంచెం డౌట్గా ఫీల్ అవుతూ ఉంటాం, ఏమైనా గుచ్చుకుంటుందేమో అనేసి. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. మనం ఏదైనా సోపాలు ఉంటాయి కదా, సోపాలు తయారు చేసే దగ్గరికైనా లేకపోతే షీట్స్ అమ్ముతూ ఉంటారు, షీట్స్ అమ్మే దగ్గరికైనా వెళ్ళామంటే చిన్న చిన్న పీసెస్ పక్కన పెడతా ఉంటారు వాళ్ళు. అక్కడ నుంచి ఒక పీస్ని ఇలాంటి దాన్ని తెచ్చుకున్నానండి. ఇది ఫ్లోర్కి వేస్తాం కదా, అలాంటిదన్నమాట. చాలా మందంగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీన్ని మనం సేమ్ ఈ షీట్ని ఇలా పెట్టేసి సేమ్ దీనిలాగా కట్ చేసుకోవాలి. ఇలా మనము పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా చేసుకోవచ్చు. ఒకసారి షూలో ఇది పోయిందంటే వేసుకోవాలంటే అన్కంఫర్టబుల్గా ఉంటుంది చాలా వరకు. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఇవైతే మనం కొనాల్సిన అవసరం లేదు. షాపుల దగ్గర చిన్న చిన్న పీసెస్ మాత్రం పక్కన పెట్టేసి ఉంటారు. మనం తీసుకున్నా కూడా ఏం పర్లేదు, వాళ్ళని అడిగి తీసుకోవచ్చు. ఇది ఇంట్లోకి తెచ్చినామన్నమాట ఫ్లోర్కి వేయడానికి, నేను రూమ్కి. అది అందులో మిగిలింది నాకు ఇది. ఇప్పుడు మనకు షీట్ అయితే షూలోకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఈ సైజులోనే ఈ షేప్లోనే నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత షూలో పెట్టేసుకున్నామంటే పిల్లలకి సేమ్ మనకి షూ ఎలా ఉందో మామూలుగా సాఫ్ట్గా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. పెద్దవాళ్ళకైనా కూడా షూ లోపల వచ్చే ఈ షీట్ పోయిందంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. మామూలుగా మనం కొనేదానికంటే షూ లోపల వచ్చేదానికంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది వేయడం వల్ల. ఇంకా లోపల పెట్టేస్తే సరిపోతుంది. నార్మల్ షీట్ ఎలా ఉంటుందో, నార్మల్ షూస్ ఎలా ఉంటాయి అలాగే ఉంటుంది. మనకిప్పుడు షూస్ కొంచెం హైట్గా కావాలంటే ఇలాంటివే వేస్తూ ఉన్నారనమాట. ఒక 4-5 షీట్స్ లాగా హైట్గా లోపల వేస్తే కొంచెం హైట్గా కనపడేలాగా అలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ షీట్స్ని అయితే. నెక్స్ట్ టిప్ వచ్చేసి నార్మల్గా మెహందీ పెట్టుకుంటాం కదా చేతులకి, మెహందీ తొందరగా ఎర్రగా అవ్వాలన్నా తొందరగా డ్రై అవ్వాలన్నా ఇలా ట్రై చేయండి. స్టవ్ కొంచెం చిన్న ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా హీట్ చేసామంటే బాగా రెడ్గా వస్తుంది. లేకోకుంటే తొందరగా డ్రై అవుతుంది అనమాట. ఎలాగైనా కూడా బాగా రెడ్గా పడుతుంది.
మీకు ఈ టిప్స్ నచ్చాయనుకుంటున్నా. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్.